నాన్నగారు చనిపోయాక ఉన్నట్టుండి వదిన వాళ్ళు చాలా ధనవంతులయ్యారు. అందుకే నాన్నగారు చనిపోయాక మా అమ్మ మీద ఉన్న ప్రేమ మాత్రమే నేను అక్కడికి వెళ్లడానికి కారణమయ్యింది. కాని నేనక్కడికి వెళ్లినప్పుడల్లా వదిన మొహం మార్చుకునేది. ఒకసారి నేనక్కడికి వెళ్లినప్పుడు అమ్మ గదికి తాళం వేసుండడం చూసి, వదినా, అమ్మెక్కడుంది? ఇప్పుడే వెతుకుతాను. కొన్నిసార్లు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంటుంది. నేను వెతుకుతూ ఉండాలి. చూడమ్మా, కనీసం 2-3 నెలలకోసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండు. ఒకటే ఊళ్ళో ఉండి కూడా నెలల తరబడి రావడం లేదు. అమ్మా, నేను వచ్చి వెళ్లిన తర్వాత నీ కోడలికి నీ మీద కోపం రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు వచ్చావంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ నాన్నగారు ఉన్నంత వరకు ఈ ఇంటికి అందరూ వచ్చెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ తొంగి కూడా చూడడం లేదు. నేను నా బ్యాగ్లో నుండి రహస్యంగా పచ్చడి సీసా తీసి మా అమ్మ చేతిలో పెట్టాను. అమ్మ దృష్టి పచ్చడి మీద పడగానే ఆమె కళ్లల్లో మెరుపు కనిపించింది. అమ్మ కళ్లల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి. కంట్లోంచి వచ్చే కన్నీళ్లను నేను నా పైట చెంగుతో తుడవడం మొదలుపెట్టాను. కాసేపట్లోనే ఆ కన్నీళ్లు వజ్రాలుగా మారడం గమనించాను. అమ్మా, ఏంటిదంతా? ఇవి వజ్రాలు కదా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? నాకు సరిగ్గా కనపడటం లేదు. అమ్మా, నీ దుప్పటి ఎవరు మారుస్తారు? అదైతే కోడలే మారుస్తుంది. నా గదిలోకి అసలు ఎవ్వరినీ రానివ్వడం లేదు. బయట నుండి తాళం వేసి ఉంచుతుంది. అమ్మా, ఇలా తాళం ఎప్పటి నుంచి వేస్తున్నారు? నాకు కళ్ళు కనిపించనప్పటి నుండి. అమ్మా, ఈసారి నువ్వు నాతో పాటు పద. అన్నయ్యని అడుగమ్మా, వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు. ఏదో శబ్దం వస్తే బయటికి వెళ్లి చూశాను. నీలం వదిన అక్కడ టీ కప్పు పట్టుకుని నిలబడుంది. నా ఉద్దేశం ప్రకారం తన అత్తయ్యని తనతో తీసుకెళ్ళడాకే వచ్చింది. ఒకవేళ అత్తయ్య వెళ్ళిపోతే అప్పుడు ఆవిడ కళ్ళ నుండి కారే కన్నీళ్ల రహస్యం గురించి అందరికీ తెలిసిపోతుంది. మరుసటి రోజు ఉదయం అమ్మ టిఫిన్ తన గదిలోకి వచ్చింది. అమ్మా, నువ్వు కూడా బయటికొచ్చి మాతో కలిసి టిఫిన్ చెయ్యి. అలాగని చెప్పి నేను తన ప్లేట్ని టేబుల్ మీద పెట్టాను. లేదమ్మా, నేను అక్కడ తినను. నాకు భోజనం ఎక్కడ నేల మీద పెట్టమ్మా. కింద పడితే టేబుల్ పాడవుతుంది. ఇంట్లో చాలా మంది పనివాళ్లున్నారు. టేబుల్ అంతా పాడవుతుంది అని నువ్వు కింద కూర్చొని తింటున్నావా? సరే, నేను కూడా నేల మీదే కూర్చుంటాను. నేను మా అమ్మతో కలిసే ప్లేటుని కింద పెట్టుకుని తిన్నాను. అన్నయ్య రెడీ అయ్యి వచ్చాడు. తను నన్ను చూసి, నీరు, నువ్వు నేల మీద ఎందుకు కూర్చున్నావు? ఊరికే అమ్మతో కలిసి కూర్చుందామని. నువ్వు కూడా కూర్చో. అన్నయ్య, నేను కొద్ది రోజులు అమ్మని నాతో తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా అమ్మ చేతి వంటను చాలా మిస్ అవుతున్నామంటున్నారు. అమ్మ చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి కదా. పైగా చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మతో పచ్చళ్ళు పెట్టించుకునేవారు. కేవలం కొన్ని రోజులే ఎందుకు? శాశ్వతంగా తీసుకెళ్ళు. నీకు అమ్మాయి కదా. ఏంటి అలా అంటారు? అత్తయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్లరు. ఎవరైనా కలవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కలుస్తారు. సరే, అయితే నేను ఇక్కడే ఉంటాను. వదినకి పూర్తిగా అర్థమైంది. అమ్మ గనక నాతో పాటు వచ్చిందంటే తనకి రోజూ వజ్రాలు లభించవని. అమ్మతో పాటు నేను కూడా గదిలోకి వెళ్లి బాధపడ్డాను. అమ్మ, నువ్వు అసలు ఎందుకేమీ మాట్లాడడం లేదు? చూడమ్మా, 2 పూటలా ఎంత అన్నం పెడుతున్నారు, తర్వాత అది మానేస్తారు. అమ్మా, నీ పెన్షన్ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అలా అడగగానే వదిన అక్కడికి వచ్చి, వదినా, పెన్షన్ ద్వారా వచ్చే డబ్బు కంటే అత్తయ్య మందులకే ఎక్కువ ఖర్చు అవుతుంది. జీర్ణశక్తి మందగించడం వల్ల ఏమీ నిలబట్టం లేదు. అయినా ఆవిడ పిల్లల్ని అడిగి వంటగదిలో నుండి ఏదోటి తెప్పించుకుని తింటుంది. అలా అని వెళ్ళిపోయింది. అమ్మా, నీకేం తినాలనుందో చెప్పు, నేను చేసి తెస్తాను. వద్దులే అమ్మా, వదిలే. ఎందుకు నీకు అనవసరమైన శ్రమ? నువ్వు వెళ్ళిపోయాక వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు. లేదమ్మా, నువ్వు చెప్పు, నీకేం కావాలో నేను బయట నుంచి తీసుకొస్తాను. సరే, వెళ్ళు. నా కోసం కచోరీలు ఇంకా జిలేబీలు తీసుకురా. వాటితో చట్నీ కూడా తీసుకురా. ఆ తర్వాత నేను బండిలో కూర్చుని బజారుకు వెళ్లాను. మా అమ్మ కోసం కచోరీలు, జిలేబీలు నా బ్యాగులో దాచిపెట్టి తీసుకొచ్చాను. అమ్మకి నేను నా చేతులతోనే తినిపించాను. అమ్మకు కళ్లల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలా చేయడం వల్ల అమ్మ తృప్తిపడి తను చాలా సంతోషపడింది. చూడమ్మా నీరు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. నిజం చెప్పాలంటే నాకు అసలు బతకాలనే కోరికే చచ్చిపోయింది. నేను అమ్మ దుప్పటిని శుభ్రం చేసి సర్ది వేశాను. అమ్మ తలకు నూనె రాసి ముడి వేశాను. ఇద్దరం చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. అమ్మా, నేను వదినతో చెప్పి ఒక పని మనిషిని పెట్టిస్తాను. కనీసం తను నీ బట్టలైనా ఉతుకుతుందిగా. అప్పుడే బయటి నుండి వదిన గట్టిగా అరిచింది. వదినా, నీకేమనిపిస్తోంది? నేను గనక తలుచుకుంటే పనివాళ్ళు ఇక్కడి నుండి అక్కడి వరకు లైన్ కట్టిస్తాను. కానీ ప్రతిరోజు అత్తయ్య బట్టలు మురికి అవుతూనే ఉంటాయి.
నేను మౌనంగా అన్నీ విన్నాను. నాకర్థమైంది, పని మనిషిని పెడితే వజ్రాల రహస్యం తెలిసిపోతుంది కదా, అందుకే పెట్టడం లేదని. నేనేం చెప్పలేకపోయాను. అమ్మ లేచి బాత్రూంకు వెళ్ళింది. అక్కడ మా అమ్మ బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ ఉంది. అమ్మా, నువ్వు ఆ బాత్రూంకు వెళ్ళొచ్చుగా. ఎంతో పట్టుపట్టి నువ్వు వేరే బాత్రూం కట్టించావు కదా, ముసలి వయసులో కష్టంగా ఉండదు అని. వదినా, మీరు 4 రోజులు ఉండేళ్ళడానికి వచ్చారు. ఎక్కడే ఉండుంటే అప్పుడే తెలుసుండేది. అత్తయ్య మొత్తం బాత్రూమ్ అంతా పాడు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు అదే ఆవిడ బాత్రూమ్. ఆవిడ్ని అక్కడికే వెళ్ళనివ్వండి. కానీ వదినా, ఆ వాష్రూమ్ అయితే... ఆవిడికి అదే సరైంది. అమ్మ తిరిగి వచ్చేసింది. నాకు చాలా దిగులుగా అనిపించింది. నాకు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు. సాయంత్రం అన్నయ్య ఇంటికి వచ్చాక, అన్నయ్య, నువ్వు అమ్మకి కన్న కొడుకువేగా, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు అమ్మ తినకుండా కూర్చుంటోంది. నాన్న ఉన్నప్పుడు ఎంత తినమని చెప్పినా వినేది కాదు. కనీసం ఇప్పుడైనా నువ్వు తనని పట్టించుకో. నువ్వు ఏమనుకుంటున్నావు? మేము అమ్మని సరిగ్గా చూసుకోవడం లేదనా? తనకి తినడానికి ఏమి ఇవ్వడం లేదనా? ఆవిడికి బుర్ర పని చేయడం లేదనుకుంటా. ఆవిడ కోసం ఎవరు ఏం చెప్పినా సరే చిరాకు పడుతూనే ఉంటుంది. అది నేను చూస్తున్నాను. సర్లే, నేను రేపు వెళ్తున్నాను. అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. అన్నయ్య తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నేను తిరిగి వెళ్ళిపోయాను. నెల రోజుల తర్వాత కబురు అందింది, అమ్మ ఆస్పత్రిలో ఉందని. నేను వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాను. అమ్మ మంచానికి అతుక్కుపోయి కనపడింది. అమ్మా, కళ్ళు తెరు, నేనొచ్చేశాను. చూడమ్మా, నీ కూతురు నీరుని వచ్చాను. అమ్మా, లేమ్మా. ఒక్కసారి తను కళ్ళు తెరిచి నన్ను చూసింది. కళ్లల్లో నుండి నీళ్లు కారాయి. నేను తన కన్నీళ్లను తుడిచాను. వజ్రాలన్నిటినీ తీశాను. అమ్మా, నీకేం సమస్య వచ్చింది? అమ్మ తన కడుపు మీద చెయ్యి పెట్టి ఇలా అంది. ఆకలిగా ఉందమ్మా, ఏమైనా పెడతావా? నేను ఎప్పుడైతే నాతో పాటు తీసుకువచ్చిన రొట్టెను అమ్మ నోటిలో పెట్టానో అప్పుడు అమ్మ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. కాసేపటి తరువాత తను గాఢ నిద్రలోకి జారుకుంది. డాక్టర్, చూడండి, మా అమ్మ అసలు ఏమీ మాట్లాడడం లేదు. డాక్టర్ గారు వచ్చి చూసి దుప్పటిని కప్పేశారు. నేనేమీ మాట్లాడకుండా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను. అమ్మ చనిపోయి 11 రోజులైంది. ఇల్లంతా పిండి వంటల వాసనతో గుమగుమలాడుతోంది. నా కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఈ పిండి వంటలన్నీ వచ్చిన వాళ్లందరూ తిని వెళ్లిపోతారు, కానీ మా అమ్మ ఆకలితో చనిపోయింది. తన కళ్ల నుండి వచ్చిన వజ్రాలకు బదులుగా తనకి లభించింది ఇదేనా? పాపం తను తినడానికి కూడా నోచుకోలేదు. నేను కొంచెం భోజనం తీసుకుని తిన్నాను. తర్వాత లేచి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక మా అన్నయ్య ఇంటికి నేను ఎప్పటికీ తిరిగి రాకూడదనుకున్నాను. మా అమ్మే లేనప్పుడు నేనిక్కడికి ఎవరికోసం రావాలి? విశ్వనాథ్ తన భార్య సునీత ఇంకా పిల్లలు చింటూ ఇంకా దివ్యతో కలిసి సతూనాపూర్ అనే ఊర్లో ఉండేవారు. విశ్వనాథ్ బాగా చదువుకున్నారు. అతను స్కూల్లో టీచర్. కానీ అతని భార్య సునీత అస్సలు చదువుకోలేదు. ఏవండి, ఒక మాట, నాకు కూడా కాస్త చదవడం రాయడం నేర్పండి. జీవితంలో ఏదో ఒకసారి పనికొస్తుంది. నువ్వేమైనా ఉద్యోగానికి వెళ్ళాలా ఏంటి? చదవడం రాయడం నేర్చుకోవడానికి? ఒకవేళ నాకు ఎప్పుడైనా పని చేయాల్సిన అవసరం పడితే అప్పుడు? అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ చదవడం నేర్చుకోవాలంటే నీ పిల్లల్ని నేర్పమను. నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా. ఒరేయ్ చింటూ, ఇలారా, నన్ను చదివించు. ఇంత పెద్దదానివయ్యాక నువ్వు చదువుకుంటావా అమ్మా? అవును, నువ్వు ఎలాగో నా హైస్కూల్ పుస్తకాల్ని చదవలేవు కదా. నేను నీకు చిన్నపిల్లల పుస్తకాలు చదివిస్తాను. ఇదిగో చదువు. ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆంటీ, హా అంటే ఆంటీ అన్నమాట. వీడు నిన్ను ఆట పట్టేస్తున్నాడు. అప్పుడే ఊర్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వస్తాడు. సునీత వదిన, విశ్వనాథ్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. విశ్వనాథ్ని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. కాని అతను బ్రతకడు. సునీత ఇంట్లో 2 రోజుల దాకా అందరూ ఏడుస్తూనే ఉంటారు. వంట కూడా చెయ్యరు. ఇక ఏడు పాపండి పిల్లలు, మన తలరాతలో ఏ రాసుందో అదే జరుగుతుంది. కానీ మీరిద్దరూ దిగులు పడకండి, నేను మీ చదువులు ఆగకుండా చూస్తాను. సునీత ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తుంది. కాని ఊళ్ళో తనకి ఏ ఉద్యోగం దొరకదు. పిల్లలు, ఊళ్ళో చదువులేని వాళ్ల కోసం అంటూ ఏ పనిపాటు లేదు. అలాగే మన దగ్గర పొలాలవి కూడా లేవు. నేను ముంబైకి వెళ్ళిపోతాను. ఇక్కడి నుండి పెద్ద దూరం కూడా కాదు. నేనక్కడ కూలి పని చేసుకుంటాను.
మీరిక్కడే ఉండి మీ చదువులు చదువుకోండి. నేను మీకు డబ్బు పంపుతూ ఉంటాను. మమ్మీ, ఒక్కసారి పక్కింట్లో రాంబాబు బాబాయిని వెళ్ళి అడగాల్సింది మీరు. అతనికి స్కూల్లో పలుకుబడి ఉంది. ఒకవేళ అతను మీకు ఆయా ఉద్యోగం ఇస్తారేమో. సునీత రాంబాబు గారింటికి వెళ్తుంది. వెళ్ళి ఉద్యోగం గురించి అడుగుతుంది. స్కూల్లో ఒక ఆయా ఉద్యోగం ఖాళీగా ఉంది. కాని రాంబాబు అబద్ధం చెప్పేస్తాడు. స్కూల్లో అసలు ఏ ఉద్యోగం లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు సునీత దగ్గర మరో మార్గం లేకపోయింది. తను ముంబైకి వెళ్ళిపోతుంది. ఒక బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. సునీత అక్కడ రోజు కూలీలాగా పని చేయడం మొదలు పెడుతుంది. అటు రాంబాబు కూతురు తరచూ స్కూల్లో దివ్య ఇంకా చింటూని వెక్కిరిస్తూ ఉండేది. ఈ దివ్య ఇంకా చింటూ చాలా పేదవాళ్ళు. వీళ్ళమ్మ మా ఇంటికి ఉద్యోగం అడగడానికి వచ్చింది. అలాగే వీళ్ళిద్దరు కూడా ఒకసారి పిండి ఒకసారి కూరలు అడగడానికి వస్తూ ఉంటారు. దివ్య ఇంకా చింటూ పాపం ఏం మాట్లాడకుండా అంతా వింటూ ఉంటారు. నెల రోజులు పనిచేసిన తర్వాత సునీత దగ్గర 15,000 పోగయ్యాయి. సునీత కాంట్రాక్టర్ గారిని అడుగుతుంది. అయ్యగారు, నేను సతూనాపూర్ ఊర్లో ఉంటాను. నేను నా పిల్లలకి డబ్బులు పంపాలి. అవునా? సతూనాపూర్లో అక్కడ నా పిన్ని కూతురు ఉందే. నేనక్కడికి వస్తూ పోతూ ఉంటాను. నువ్వు ఆ డబ్బు నాకివ్వు, నేను పంపిస్తాను. కాంట్రాక్టర్ డబ్బులు పంపే పేరుతో చదువులేని కూలీవాళ్ల డబ్బులు గుంజేసేవాడు. కాంట్రాక్టర్ మొదట్లో కొన్ని నెలలు మాత్రం చింటూ ఇంకా దివ్యకి డబ్బులు మొత్తం ఇస్తూ ఉండేవాడు. అంటే సునీత ఎంత డబ్బు ఇచ్చేదో కాంట్రాక్టర్ అదే డబ్బు సునీత పిల్లలకి ఇచ్చేసేవాడు. కాని తర్వాత తను మోసం చేయడం మొదలుపెట్టాడు. సునీత ఒకవేళ 10,000 పంపితే అప్పుడు తను కేవలం 5,000 మాత్రమే పిల్లలకి ఇచ్చేవాడు. బాబాయ్, ఈసారి 5,000ఏనా? చూడమ్మా, మీ అమ్మకి బాగోలేదు. తను 15 రోజులే పనిచేసింది, అందువల్లే. ఎన్నోసార్లు కాంట్రాక్టర్ మొత్తం డబ్బే మాయం చేసేవాడు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచిపోయాయి. దివ్య ఇంకా చింటూ తన స్కూల్ చదువు పూర్తి చేశారు. ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మని కలవడానికి ముంబై చేరుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ కాంట్రాక్టర్ వాళ్ల బోల్డంత డబ్బుని మింగేశాడు అని. అప్పుడు వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారు. కాంట్రాక్టర్ గారు, మీరు చేసింది ఏమీ బాగోలేదు. నా కష్టార్జితాన్ని తింటూ ఉన్నారు. మీరు నొక్కేసిన నా డబ్బంతా మాకు తిరిగి ఇవ్వండి. పోండే, వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు నన్ను ఏమీ చేయలేరు. సునీత కుటుంబం కళ్లల్లో నీళ్లతో ఉండిపోతారు. పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మీరు కూలి పని చేయాల్సిన అవసరం లేదు. మేము ఇద్దరం పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలు పెడతాము. చింటూ ఇంకా దివ్య వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొస్తారు. ఇద్దరూ కాలేజీలో చదువుతూ ఉంటూనే ట్యూషన్ కూడా చెప్తూ ఉంటారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత దివ్య టీచర్ అయిపోయింది. ఇక చింటూ బాగా కష్టపడి ముంబై పోలీస్లో చేరతాడు. చింటూ పోస్టింగ్ అదే ఏరియాలో వేస్తారు, అంటే కాంట్రాక్టర్ ఉండే చోట. ఏం నన్ను పోల్చావా? ఆ కాంట్రాక్టర్ చింటూ కాళ్ల మీద పడిపోతాడు. నన్ను క్షమించు. కావాలంటే మీ డబ్బు మొత్తం తీసుకెళ్ళు, కానీ నన్ను వదిలిపెట్టు. నాకు నా డబ్బులు అక్కర్లేదు. కానీ నువ్వు ఏ కూలీ వాళ్ళ దగ్గరైతే డబ్బులు కొట్టావో వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయి. మళ్ళీ ఇంకెప్పుడైనా దొంగతనం చేస్తే గుర్తుపెట్టుకో, నిన్ను వదిలిపెట్టను. ఆ కాంట్రాక్టర్ ఆ కూలీ వాళ్ల డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాడు. ఇక కూలీ వాళ్ల డబ్బులు దొంగిలించడం శాశ్వతంగా మానేస్తాడు.